వివక్ష చూపనని అంటరానితనం మరియు అన్ని రకాల సామాజిక వివక్షలను పూర్తిగా వ్యతిరేకిస్తాను. ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడుతూ సమాన హక్కులు కలిగిన సమాజ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని భారత రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తూ సామాజిక న్యాయం సమానత్వం మరియు మానవ విలువలను ఎల్లప్పుడూ పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. నమస్కారం. ఈరోజు సివిల్ రైట్స్ డే జరుపుకుంటున్నాం మనం గన్నారంలో. దేని పర్పస్ అంటే అందరూ కులం మతం జాతి అని చెప్పేసి వివక్షత లేకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ డే ఒకటి జరుపుకుంటున్నాము. అలానే అందరూ కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా దగ్గరికి ఇన్కేస్ ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వస్తే మేము ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తాము. ఇలాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఎందుకంటే మన ఊరు మనం ఉంటున్నాం, మనం జాగ్రత్తగా మనమందరం కలిసి ఉండాలి, కలిసిమెలిసి అన్ని పనులు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సివిల్ రైట్స్ డే సందర్భంగా గన్నారం గ్రామంలో, ముఖ్యంగా గన్నారం గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు అందరూ కులాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడ కులం లేదు, అందరూ నీట్గా ఉండాలి. కులం కాదు కానీ నీట్నెస్ ఉంటే కులం లేదు, అది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది బీసీలలో కూడా అట్లా నీట్నెస్ లేని వాళ్ళు ఉంటారు, ఎస్సీలలో కూడా అట్లా ఉంటుంది. ఎస్సీలలో కూడా అందరు నీట్నెస్ ఉంటే ఇక్కడ కులం అనేది ఉండదు. కాబట్టి వీళ్ళందరికీ తెలిపేది ఏంటంటే అందరూ ఎక్కడ కూడా హోటళ్ళల్లో కానీ 2 గ్లాసుల పద్ధతి కూడా ఉండద్దు. ఏదైనా దేవాలయాలలో ఇట్లా వెళ్ళనీయకుండా కూడా చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలని నేను గన్నారం ప్రజలను కోరుచున్నాను. నేటి సివిల్ రైట్స్ డే ఉద్దేశించుకొని ఇక్కడ హాజరైనటువంటి అందరూ కూడా సమయానికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, జీటీఓ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే గ్రామానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ సంఘ సభ్యులందరూ కూడా, అలాగే మా వసతి గృహ సంక్షేమాధికారి షెడ్యూల్డ్ కులం తరఫున ఏసీడీఓ నిజామాబాద్ గారు అందరం కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితం గౌరవ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారైనటువంటి బక్కి వెంకటయ్య గారి ఆదేశాల ప్రకారము సివిల్ రైట్స్ డేని ఈ మండలంలో ఈ రోజున ఈ గ్రామంలో పెట్టమని ఆదేశించినందువలన తప్పనిసరిగా అతని సార్ ఆజ్ఞలను పాటిస్తూ అందరి సహకారంతో ఈ రోజున గన్నారం గ్రామంలో సివిల్ రైట్స్ డేని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులకు సహకరించిన ప్రతి ఒక్కరికి, సర్పంచ్ గారికి, గ్రామ ప్రజలకు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంఆర్ఓలు, జీపీఓ గారు, అలాగే ఎంపీడీఓ, మా సంక్షేమ అధికారి అందరికీ కూడా పేరు పేరున మా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు సివిల్ రైట్స్ డే సందర్భంగా గన్నారం గ్రామంలో గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇందులో గౌరవ
సర్పంచ్ గారితో పాటు ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, దళిత సంఘాల నాయకులు మరియు ఎస్సీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు అందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఇట్టి సమావేశంలో మనుషులందరూ ఒక్కటే, అందరికీ సమాన హక్కులు, కుల మతాలకు అతీతంగా గ్రామంలో మెలగాలని అందరినీ కోరుతూ ఇట్టి సమావేశము తీర్మానం చేయడం జరిగింది.